దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా దేవుడు నువ్వు అడిగినది అది కొంచెమైతే ఏంటంటే పోగొట్టుకున్నది అడిగినామనుకో, పోగొట్టుకున్న దానితో పాటు దేవుడు ఏం చేస్తా సార్, ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడా. అప్పటిదానికా ఏమండి నువ్వు ఏదో తప్పిపోయినా లేకపోతే దేనికి ఒక దాని బానిస అయిపోయి ఉన్నావేమో, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పరిపాలన చేసుకునే ఒక కొత్త మనసు నా దేవుడు నీకు ఇస్తాడా. నీ జీవితాన్ని పరిపాలన చేసుకునే మనసు, నీ కుటుంబాన్ని పరిపాలన చేసుకునే మనసు. ఏమండి కొంతమందికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిపాలన చేసుకోలేరండి. కొంతమంది వారి కుటుంబాన్ని వాళ్ళు పరిపాలన చేసుకోలేరు. మరి ఎవరు పరిపాలన చేస్తారంటే వారిలో ఉన్న పాపిష్టి కార్యాలు పరిపాలన చేస్తాయి, వారిలో ఉన్న చెడు జీవితం వాళ్ళు పరిపాలన చేస్తుంది.